దిస్ సండే స్పెషల్. పుష్ప ది రైజ్ మూవీ సాధించిన ఆల్ రికార్డ్స్ లైక్ యూట్యూబ్ రికార్డ్స్, డిజిటల్ రికార్డ్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ అవార్డ్స్. ఇలా పుష్ప మూవీ సాధించిన ఆల్ రికార్డ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. పుష్ప మూవీ December 17, 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీ సాంగ్స్ ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. యూట్యూబ్లో అయితే దాదాపు 6 బిలియన్ ప్లస్ వ్యూస్ ఈ మూవీ ఆల్బమ్స్కి వచ్చింది. ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఆల్బమ్ టు హిట్ 6 బిలియన్ ప్లస్ వ్యూస్. ఇదొక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక ఇన్స్టాగ్రామ్లోనే 10 మిలియన్ ప్లస్ ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేశారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే ఇండియాలో కోవిడ్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిన మొదటి మూవీ పుష్ప మూవీ. దాదాపు వరల్డ్ వైడ్గా 365 కోట్ల గ్లోబల్ క్రాస్ కలెక్ట్ చేసింది. అంతేకాకుండా ఓన్లీ హిందీలోనే 108 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది, అది కూడా వితౌట్ ప్రమోషన్స్తో. మరియు ఈ మూవీ 2021లోనే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి వచ్చిన అవార్డ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఈ మూవీకి అన్ని అవార్డ్స్ వచ్చాయి. 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 7 సైమా అవార్డ్స్ అండ్ 7 సాక్షి అవార్డ్స్, అలానే 2 నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇందులో ఒకటి బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ గారికి మరియు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పి గారికి, ఇలా 2 69th నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి యాక్టర్ మన అల్లు అర్జున్ గారు. అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ఇయర్ దాదా సాహెబ్ అవార్డు కూడా వచ్చింది. మరియు డిజిటల్లో కూడా పుష్పరాజ్ తన సత్తా చూపించాడు. అమెజాన్ ప్రైమ్లో అయితే 2022 ఇయర్లో మోస్ట్ వ్యూడ్ ఇండియన్ మూవీగా ఈ మూవీ నిలిచింది. మరియు 2022లో హైయెస్ట్ టీఆర్పీ తెలుగు సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇంకా మేము మిస్ అయిన ఏదైనా పుష్ప మూవీ రికార్డ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా ప్రతి వారం ఒక స్పెషల్ వీడియో వస్తుంది. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.